మన సర్పంచ్ గారైన మసూదన్ నాయుడు గారికి, మన పాఠశాల సిబ్బందికి, ఉపాధ్యాయులకు, నాటి స్టాఫ్కి, సచివాలయ స్టాఫ్ అయినటువంటి సెక్రటరీ ధరణి గారికి, తదితర సిబ్బందికి అందరికీ కూడా నా నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా ఆశిస్తున్నాను. మనము ఈ గణతంత్ర దినోత్సవం అనేది మీరైతే అందరూ కూడా చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటాము. ఒక డేని మనం ఒక నేషనల్ డేని జరుపుకొని ఒక ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసేదానికి దానికి వెనక ఉన్నటువంటి కృషిని ఆ నాయకులందరినీ కూడా ఈరోజు మనము తలుచుకోవాలి. ఆ నాయకులందరూ కూడా ఎంత కష్టపడ్డారు, మన దేశానికి స్వాతంత్రం కోసమని ఏ విధంగా పోరాడినారు, ఇవన్నీ కూడా మనకి సబ్జెక్ట్లో వస్తూ ఉంటాయి. సినిమాల రూపంలో కూడా చూస్తూ ఉంటాయి. వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలంటే ముందుకు నడుచుకొని లేదు కాదు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని వాళ్ళలాగా మనం కూడా దేశానికి సేవ చేయాలి. దేశానికి సేవ చేసేదానికి ముందుగా విద్యార్థులు ఈ రోజుకి నేటి పాలలే రేపటి పౌరులు ఈ స్లోగన్ అనేది ఎప్పటి నుంచినో ఉంది. మీకు అందరికీ కూడా మేము కూడా ఒక 40-50 ఏళ్ల క్రితం మేము కూడా మీలాగా చిన్న పిల్లలు, ఈరోజు మేము కూడా పెద్ద పౌరులైనాము. మీకు అన్నీ కూడా చెప్తాను. అదేవిధంగా మీరు కూడా ఏం చేయాలా, ఈ రోజు నుంచినే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు మనం ఎప్పుడు పిలిచినా కూడా మన సర్పంచ్ గారు వచ్చి చాలా అమూల్యంగా చెప్తా ఉంటారు. తన సందేశాన్ని అయితే ఎంత చక్కగా మనకు వివరిస్తారంటే మీరు అందరూ కూడా బాగుపడే విధంగా ఆయన అంత చక్కని ప్రసంగాన్ని మనకు అందిస్తారు. ఇవన్నీ కూడా మీరు వాళ్ళ అడుగు జాడల్లో నడవాలి. ఎలా ఉన్నారు వాళ్ళు, ఎవరితో ఎలా మెలుగుతా ఉన్నారు, ఇలాంటివి నేర్చుకోవాలి. ఫస్ట్ మనం పెద్ద చిన్న అనే గౌరవాన్ని, అది సంస్కారం అంటారు, ఆ సంస్కారాన్ని ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఇలాంటివన్నీ కూడా మనం నేర్చుకోవాలి. ఈ రిపబ్లిక్ డే మనం ఇంత ఘనంగా జరుపుకోవడానికి ఈ రాజ్యాంగము రాసినటువంటి ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వాళ్ళ బృందాన్ని మనం ఈరోజు ఒకసారి ఉపాధ్యాయుల బృందానికి అందరికీ నా నమస్కారాలు. పిల్లలకందరికీ నా ఆశీస్సులు. 77వ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు పిల్లలకందరికీ. ముఖ్యంగా మీరు పిల్లలు ఇక్కడ ఉండే వాళ్ళంతా పిల్లలంతా ఇక్కడ చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చేవాళ్ళే కదా, అవును కదా. మీ ఉపాధ్యాయులు ఎక్కడి నుంచి వస్తారు, మీరు నిద్రలేసే కంటే కూడా వాళ్ళు మీకన్నా ముందు నిద్రలేసి వాళ్ళ కుటుంబ వ్యవహారాలని చూసుకొని మీకన్నా మీరు వచ్చే కొద్దికి మీకంటే ముందుగానే స్కూల్లోకి వచ్చేస్తున్నారు, అవునా కదా. ఎంత బాధ్యత తీసుకొని చేస్తున్నారు. మిమ్మల్ని కన్న బిడ్డల కంటే ఎక్కువ చూసుకుంటున్నారు కదా, చూసుకుంటున్నారు లేదా. అటప్పుడు మీరు ఎట్లా చదవాలా? మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి స్కూల్కి పంపిస్తున్నారా? వ్యవసాయం చేస్తున్నారు, కూలీ నాలి చేసే వాళ్ళు ఉన్నారు, ఎన్నో పనులు చేసుకొని మిమ్మల్ని పంపిస్తున్నారు. మీరు చాలా చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి పోయి మీ తల్లిదండ్రులకు మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలా, మన గ్రామానికి మంచి పేరు తేవాలనే పట్టుదల అనేది మీకు ఉండాలా. అలాగే 10th క్లాస్ పిల్లకాయలు ఉన్నారు. 8th నుంచి 10th క్లాస్ పిల్లకాయలు కొంతమంది బయట పిల్లలతో చేరి అటు ఇటు కానీ చేరినారంటే మీరు ఈ వయసులో చెడిపోయినారంటే మిమ్మల్ని ఎవరు బాగుపరచలేరు. మీ తల్లి ఇప్పుడు నాకు కొన్ని జరుగుతూ ఉన్నాయి. ఒకరిద్దరు పిల్లల వల్ల అందరికీ చెడ్డ పేరు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా మగ పిల్లకాయలు బయట పిల్లలతో చేరుతున్నారు. బయట పిల్లలతో చేరి ఆ బీడీలు సిగరెట్లు తాగే వాళ్ళతో చేరి చెడ్డలు వాటికి అలవాటు పడినారంటే మళ్ళీ మీ భవిష్యత్తులో అడిగి కూడుస్తాయి. ఈ రోజు మనకి స్వతంత్రం తెచ్చిన వాళ్ళందరినీ మనం స్మరించుకొని ఈరోజు వాళ్ళని తలుచుకొని ఉంటున్నాం. అంటే ఎందుకు ఉంటున్నాము? వాళ్ళు క్రమశిక్షణగా చేరి వాళ్ళు చేసిన గొప్ప పనులకు పుట్టుకు మరణానికి మధ్యలో ఒక చిన్న గీత అంతే. పుట్టినప్పుడు మనకు ఊపిరి ఉంటుంది, చనిపోయేటప్పుడు పేరు ఉంటుంది, ఊపిరి ఉండదు. ఆ మధ్యలో ఉండేదంటే ఆ పేరు నిలబెట్టుకునే, ఆ పేరుకే నిలబెట్టుకోవాలా. మనం ఏం చేయాలా, ఎట్లా చేయాలా, ఏ విధంగా ఉండాలా, మనం వెనకాల ఉండేటోళ్ళకు మనం ఏ విధంగా దిశానిర్దేశాలు ఇవ్వాలా అనేది ఉండాలా. ఉద్యోగం చేయాలంటే ఏ ఉద్యోగం చేయాలా, మనం ఏ సబ్జెక్టులో ముందున్నాము, దేన్ని ఎంచుకుంటే మనము ముందుకు పోతాము అనేది ఆలోచన చేసుకోండి. ఒక గోల్ అనేది ముఖ్యం.
గోల్ ముఖ్యం. ఫస్ట్ ఫలానా చేయాలంటే నేను ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీర్ అయ్యి తీరాలి, ఒక మంచి ప్లేయర్ అవ్వాలంటే అయ్యి తీరాలి. అవ్వాలంటే దాని మీదనే ఉండాలి దృష్టి, దాని మీదనే దృష్టి పెట్టుకొని అందులో ఉన్నత స్థాయి పోయి మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, మన గ్రామానికి, మన దేశానికి మంచి పేరు తెచ్చి మీరు భారత పౌరులుగా తీర్చిదిద్దుతారనేసి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నువ్వు అభివృద్ధి చెందగలుగుతావా? కోర్టు పోలీస్ స్టేషన్ పోతా ఉండాలి. ఆ విధంగా మన పక్క దేశాలతో కూడా ఇరుగు పొరుగుతో నైబరింగ్ కంట్రీస్తో సఖ్యత లేకపోతే ఇలాంటి సమస్యలే వస్తాయని కాబట్టి వాళ్ళతో జాగ్రత్తగా విదేశాంగ విధానాన్ని పాటిస్తూ చాలా జాగ్రత్తగా వెళ్తా ఉంది మన భారతదేశం ముందుకు. కాబట్టి అమెరికా రెచ్చగొడతా ఉంది, చైనా రెచ్చగొడతా ఉంది, యుద్ధం చేయండి చేయండి అని. కానీ మనము చాలా సమన్వయంతో పోతున్నాం. ఎందుకంటే అదే విదేశాంగ పాలసీ. చాలా జాగ్రత్తగా ఉండాలి, తెలివైన వ్యక్తులు ఉండాలా, భారతదేశం నాయకత్వం. అందుకే ఆ నాయకత్వంలో మనం ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, విద్యార్థులుగా ప్రతి ఒక్కరూ కూడా మంచి దేశభక్తి కలిగి ఉండి నేను దేశానికి ఏం చేయగలను, నేను దేశానికి ఏం చేయగలను, ఐ విల్ స్ట్రైవ్ ఫర్ ద కంట్రీ అనేది గుర్తుపెట్టుకోవాలా. సార్ చెప్పినట్టు ప్రతి జిల్లాలో ఉండే ప్రతి పదాన్ని మీరు పునికి పుచ్చుకొని దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి. అర్థమైందా? అప్పుడే నిజమైన స్వాతంత్రము, నిజమైన గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకునేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సందర్భంగా మనకు మంచి రాజ్యాంగాన్ని బ్రిటిష్ ప్రభుత్వం ఎప్పుడైతే మనం ఉన్నాం, మీ రాజ్యాంగాన్ని, మీ హక్కులు మీరే చేసుకోండి, చట్టాలు మీరే చేసుకోండి, మీ దేశాన్ని మీరే పరిపాలించుకోండి అన్నప్పుడు మనకు మేధావులు భారతదేశంలో ఎంతోమంది మేధావులు ఉన్నారు. వాళ్ళు ముఖ్యులు మన భీమ్రావ్ అంబేద్కర్ గారు, బాబా అంబేద్కర్ గారు, వారు ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉంటూ ముసాయిదా కమిటీ ప్రెసిడెంట్గా బాబు రసాయన ప్రసాద్ గారు, మిగతా అనేకమైనటువంటి ముఖ్యులంతా కూడా ఆ కమిటీలో ఉండి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కౌన్సిల్ మనకు చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఆమోదింపబడింది. కాబట్టి ఆమోదింపబడిన రోజునే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాము. అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లి భారతదేశాన్ని చాలా గొప్పగా చూడాల్సిన అవసరము మీ చేతుల్లో ఉంది. మీరే యువత, మీరే రేపటి పౌరులు, మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఎవరో వచ్చి ఏదో చేస్తారంటే తప్పు. నీకు అమ్మ చిన్నప్పుడు అన్నం పెట్టింటుంది, ఇప్పుడు అన్నం తినిపిస్తుందా? తినిపించే నెవర్, ఎంతటి మీరే తినాలి. ఆ విధంగా దేశాన్ని మీరే కాపాడుకోవాలి. మీరే ఈ దేశ భవిష్యత్తును కూడా దిశానిర్దేశం చేయవలసింది కూడా మీరే. కాబట్టి మీరే రేపటి గొప్ప నాయకులు, గొప్ప ఇంజనీర్లు, గొప్ప డాక్టర్లు. కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ మా ఆశీస్సులు, అందరి తరఫున కూడా ఆశీస్సులు అందజేస్తూ మీరు ముందుకు మంచి భవిష్యత్తు ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు సునీత మేడం గారికి, ఉపాధ్యాయులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంతతో ఉపయోగించుకుంటున్న నా స్పీచ్ని